ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంచేదంటే వార ప్రారంభంలో మాత్రం ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అత్యంతమైనటువంటి ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఒక మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. అంటే ఇతరులు చెప్పే సలహాలు పాటిస్తారా పాటించరా అంటే 99% ఇతరులు చెప్పిన సలహాలు మీరు పాటించరు. మీ యొక్క సలహాలతోటే మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే విన్నట్లు నటిస్తారా, వింటారా అన్నది పక్కన పెట్టండి. కానీ ఆచరణ అయితే మాత్రం శూన్యం. మీ యొక్క ఆలోచనలతో మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం పనుల్లో శ్రమైన కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరేమిటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక తహతహలాడడం, మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఉంటుంది. అది వృత్తుల్లో అవ్వచ్చు, ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు. ఏదైనా సరే నూతనమైనటువంటి విషయం కావాలి, నూతనమైనటువంటి వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ప్రతి పని కూడా శ్రద్ధ వహించడం, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో మరి ఎరుపు రంగు ఎక్కువగా వాడండి. ఆరాధనలో శని భగవాన్ ఆరాధించండి. తద్వారా శనీశ్వరుడి యొక్క ఆరాధన ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా శనివారం నాడు తప్పనిసరిగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయండి. తద్వారా విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు మీకు ఉంటాయి. ఆటంకాలు ఉన్న ఆటంకాలు పక్కన పెట్టి మీరు చెయ్యాలనేటువంటి తపనతో ముందుకు వెడతారు. తద్వారా కొన్ని సమస్యలను పక్కకు పెట్టి ముందుకు వెళ్ళడం ధైర్యంగా వెడతారు. కాబట్టి తప్పనిసరిగా విజయం అనేది దగ్గరికి వచ్చి ఆగవచ్చు, లేదా విజయం మీకు లభించవచ్చు. అంచేత శనివారాలు చేయండి, తప్పకుండా అన్నింటా విజయం సాధించగలుగుతారు.